మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. దేశంలో కలిపేసుకున్నాడు, ఇందులో కమ్యూనిస్టుల యొక్క పాత్ర ఏమీ లేదు అని వాళ్ళు మొదలు పెట్టారు చరిత్ర. మరి అదేనా చరిత్ర, ఇది నిజమేనా అని మనం ఆలోచించాలి. ఆలోచించి నిజమైన చరిత్రని మనం ప్రజలకు చెప్పకపోతే కొన్నాళ్ళు అయిన తర్వాత అబద్ధానికి నోరెక్కువ అని చెప్పినా కదా, ఈ అబద్ధమే నిజమైపోయి ఇక కమ్యూనిస్టుల పాత్ర లేకుండా అయిపోతుంది. అందుకోసమే ఇప్పుడు చాలా వేగంగా సినిమాలు వాళ్ళు సినిమాలు తీస్తారు, హిందీలో సినిమాలు తీస్తారు. మన ఈ మధ్యన రజాకార్ ఫైల్స్ అనే సినిమా వచ్చింది. రజాకార్ ఫైల్స్ అనే సినిమాలో ఇదే తప్పుడు చరిత్ర తీశారు వాళ్ళు. సినిమా అనేది చాలా వేగంగా ప్రయాణం చేస్తారు, వేగంగా ప్రభావం వేస్తారు. కనుక సినిమాలో వచ్చే ఆ వేగంగా వేసే ప్రభావం వలన ఇదే నిజం అనుకునే ప్రమాదం ఉన్నది. గుజరాత్ అది కాశ్మీర్ ఫైల్స్ ఇచ్చారు, కేరళ ఫైల్స్ ఇచ్చారు. ఈ మొత్తం సినిమాలు ఏం చేస్తున్నారు, వాళ్ళు చరిత్రని ఉన్న చరిత్రని తప్పు చరిత్రగా చెప్తూ ఉన్నారు. ఎక్కడి వరకు వచ్చారంటే గాంధీ మీద కూడా తప్పుడు సినిమాలు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. గాంధీ అంటే మనకు కూడా కమ్యూనిస్టు పార్టీగా లేదా కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలుగా గాంధీ అంటే మనకు కూడా అంత అంగీకారం ఉండదు. కానీ ఇప్పుడు గాంధీని కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే భారతదేశ స్వాతంత్ర పోరాటంలో గాంధీ ఏం చేయలేదు అని చెప్పే వరకు వచ్చింది. అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదు అని చెప్పే వరకు వచ్చింది. ఇక మొత్తం వాళ్ళే చేసేది దేశం. ఈ దేశానికి అంతా పురుడు పోసింది వాళ్ళే, పుణ్యం చేసింది వాళ్ళే, మొత్తాడ కట్టింది వాళ్ళే, మొత్తం మేమే అని చెప్పదలుచుకున్నారు. అందుకోసమే ఇట్లాంటి సందర్భంలో మనం చరిత్రని మళ్ళొక్కసారి ప్రచారంలోకి తీసుకెళ్ళాలి. విస్తృతంగా పుస్తకాలు రాయాలి, యూట్యూబ్లలో, సోషల్ మీడియాలో, మన ప్రజల్లో, పాటల్లో, ఆటల్లో ఈ ప్రచారం చేయకపోతే ఇంత చేసిన పోరాటం వృధా అయిపోయే ప్రమాదం ఉన్నది. చరిత్ర మీద మట్టి కప్పుతూ ఉన్నారు. గోరటి వెంకన్న ఎప్పుడో 30 ఏళ్ల కింద ఒక పాట రాశాడు. ఏం పాట రాశాడంటే, పెన్నుల మీద మన్ను కప్పుతే పెన్నుల మీద మన్ను కప్పుతే గన్నులై మొలికెత్తుతాయి అని రాశాడు ఆయన గోరటి వెంకన్న. ఇప్పుడు ఏం చేస్తున్నారు, పెన్నుల మీద మన్ను కప్పుతున్నారు బీజేపీ. ఈ మన్ను కప్పుతున్న దాన్ని మనం గన్నులాగా మొలికెత్తుతాయా, పోరాటం వస్తుందా ఏమిటి అనేది ఇక చరిత్ర చెప్తుంది రానున్న కాలం. అయితే ఈ ప్రాంతాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని, ఇంతకుముందు మల్లేష్ అని చెప్పాడు కదా, తెలంగాణ ప్రాంతాన్ని ఎవరు పరిపాలించారు? నైజాములు పరిపాలించారు. నైజాం కన్నా ముందు గోల్కొండ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని, ఆ పోరాటంలో ఒరిగిపోయిన మన వీరులకు నిజమైన నివాళి. ఆ నివాళి అర్పించడానికి వైకుంఠ ధామాల పేరు మీద, గ్రామ సభల పేరు మీద, గ్రామ పంచాయతీ భవనాల పేరు మీద, రైతు వేదికల పేరు మీద, విదేశీ పార్కుల పేరు మీద, ఆట స్థలాల పేరు మీద ప్రజల భూములను లాక్కొని ఈ ప్రభుత్వం మనకు భూములు లేకుండా చేసింది. భూ పోరాటంతో మొదలైన ఈ పోరాటం నైజాం వ్యతిరేకంగా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.